రాధాబాబు గురించి రెండు మాటలు చెప్పాలి. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఒక ఉన్నతమైనటువంటి రంగా గారి వారసుడిగా జన్మించినా కూడా ఎవరిని బాధ పెట్టకుండా, పదవి కోసం ఆశించకుండా తను ఒక 10 సంవత్సరాల చిన్నపిల్లడి మనస్తత్వం ఎలా ఉంటుందో రాధాబాబు మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక్క రూపాయికి కూడా కక్కుర్తిపడేటువంటి మనస్తత్వం కాదు, పదవుల కోసం తప్పించేటువంటి మనస్తత్వం కాదు. మాకు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, లేకపోతే మాకు కానివ్వండి, సొంత తమ్ముడు కన్నా ఎక్కువ. అతన్ని మొన్న అసెంబ్లీలో విజయవాడ శాసనసభ్యుడు ఒక ఆయన నాతో మాట్లాడుతూ రాధాబాబు ఏం చేస్తున్నాడని చెప్పి అడిగాడు. అడిగితే ఏం చేయట్లేదని ఇంటికాడే ఉన్నాడని చెప్పాను. చెప్తే ఆయన రాధాబాబు అంత మంచి మనిషిని, విలువలు గలటువంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు, శత్రువులను కూడా హాని తలపెట్టినటువంటి మనస్తత్వం, చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటి రాధాబాబుతో ఆయన తండ్రి రంగ గారి విగ్రహాన్ని ఈ గుడివాడపట్నంలో ఆవిష్కరించాం. తప్పకుండా దీనికన్నా మంచి విగ్రహాన్ని, కాంతి విగ్రహాన్ని గుడివాడపట్నంలో మెయిన్ రోడ్డు మీద రాధాబాబుని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ గుడివాడపట్నంలో విగ్రహాన్ని నేను నెలకొల్పుతానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ